మాయా సరోవరం 13వ భాగం. పులి నుంచి సిద్ధసాధకుడికి రానున్న ప్రమాదాన్ని గుర్తించి జయశీలుడు వేగంగా పరిగెత్తుతూ పులి తన ముందు కాళ్లతో సాధకుడి తలను కొట్టబోయే సమయానికి దాని దృష్టిని మరల్చేందుకు హొయ్ అంటూ పెద్దగా అరిచి సమయానికి చేతికందిన ఒక చిన్న రాయిని తీసుకుని దానిమీదికి గురిగా విసిరాడు. ఆ సమయంలో జయశీలుడు ఇంకా పులికి 20-30 అడుగుల దూరంలో ఉన్నాడు. మనిషి కేకతో పాటు రాయి వచ్చి శరీరానికి తగలగానే పులి చప్పున తల తిప్పి వెనక్కి చూసింది. అదే అదనుగా జయశీలుడు వేగంగా ముందుకు పరిగెత్తి అందుబాటులో ఉన్న పులి వెనక కాళ్లను పట్టుకొని గుంజాడు. పులి ముందు కాళ్ల మీద లేవబోయి పట్టు దొరకక కోపంతో భీకరంగా గాచింది. అప్పటి వరకు స్పృహ లేకుండా పడి ఉన్న సిద్ధసాధకుడు తల ఎత్తి పులి కంటబడగానే జై మహాకాళ అంటూ అలవాటు ప్రకారం శూలమెత్తబోయాడు. కాని శూలం చేతిలో లేకపోవటంతో భయం కొద్దీ వెనక్కు పోబోయి నీటిలో పడ్డాడు. ఈ లోపల జయశీలుడు అది వెనక కాళ్ళు 2 విరిగిన పులి అని గ్రహించి దాని విరిగిన కాళ్ళు పట్టుకుని దూరంగా లాగి సిద్ధసాధకుడితో, సాధక, నీ దృష్టికి పులి తప్ప దాని వెనకనే ఉన్న నేను కనిపించినట్టు లేదే అన్నాడు. ఆ ప్రశ్న వింటూనే సాధకుడు నీళ్లల్లో లేచి నిలబడి, జయశీల, నువ్వు ఇక్కడే ఉన్నావా? జలపాతం నుంచి కింద పడటం వరకు తెలుసు, ఆ తర్వాత ఏం జరిగింది నాకు తెలియదు. పులి అరుపుతో నాకు ప్రాణం తిరిగి వచ్చింది అన్నాడు. ఎలాగైతేనేం, ఇద్దరం ప్రాణాలతో ఉన్నాం అని జయశీలుడు తల తిప్పి దూరంగా నేలమీద పొర్లుతూ చిన్నగా అరుస్తున్న పులికేసి చూసి, పాపం, జలపాతంలో నుంచి రాళ్లమీద పడి ఈ పులి 2 కాళ్ళు విరగ్గొట్టుకున్నది. ఇక దీనికి ఆహారం సంపాదించే శక్తి లేదు. ఆకలితో కృషించి చచ్చేకన్నా ఈ క్షణాన చావటమే దానికి హాయి అంటూ కత్తి ఎత్తి పులి తల నరికేందుకు దానికేసి కదిలాడు. ఈ లోపల సిద్ధసాధకుడు కనిపించకుండా పోయిన తన శూలం కోసం వెతకసాగాడు. అది నీటి ఒడ్డున కొంచెం దిగువగా అతడికి దొరికింది. అతడు ఉత్సాహంగా శూలం పట్టుకొని జయశీలుడికేసి బయలుదేరాడు. జయశీలుడు తల వంచి పులికేసే చూస్తూ, సాధక, ఈ పులి మనకు చేసిన హాని ఏమీ లేదు కదా, దీన్ని చంపటానికి నాకు చేతులాడటం లేదు అన్నాడు. సిద్ధసాధకుడు జయశీలుడి చేతి నుంచి కత్తి తీసుకుని, ప్రాణాలతో నరక బాధపడే ఈ పులికి బాధ నివృత్తి చేస్తున్నాం, అలా చేయటం పుణ్యం అంటూ కత్తితో ఒక్క వేటుకు పులి తలను మొండం నుంచి వేరు చేశాడు. జయశీలుడి చుట్టూ ఓ మారు కలియ చూసి, సాధక, ఇప్పుడు మన ప్రయాణం ఎటువైపు? కనకాక్షరాజుగారి పిల్లలను అపహరించుకుపోయిన వాడి బంటును మనం వదిలేశాం, వాణ్ణి వదలవలసింది కాదు అన్నాడు. జయశీల, వాణ్ణి మనం వదిలామో లేక వాడే మనను వదిలించుకున్నాడో చెప్పడం కష్టం. ఆ జలగ్రహంతో పాటు మనం నీటిలో ఎంతకాలం బతకగలం? అయినా ఇప్పుడు ఆలోచించవలసింది జరిగిపోయిన దాన్ని గురించి కాదు, మనం ఎలాంటి ప్రాంతానికి చేరాం, ఈ ప్రాంతాలే ఎక్కడైనా మానవ నివాసాలున్నాయా, అది ప్రశ్న అన్నాడు సిద్ధసాధకుడు. సిద్ధసాధకుడి ప్రశ్నకు జవాబా అన్నట్టు అతడు మాట ముగించే లోపలే నదికి దిగువనున్న గుబురు చెట్ల ప్రాంతాన్నించి ఓ మనిషి పెట్టిన చావు కేక, కొండగుర్ర అరుపు వినిపించినాయి. కొండగుర్ర మనిషిని పట్టిందా లేక మనిషి కొండగుర్రని పట్టాడా? ఇద్దరూ ప్రాణభయంతో అరిచినట్టుందే అన్నాడు సిద్ధసాధకుడు ఆ ధ్వని వచ్చిన వైపుకు తిరిగి చూస్తూ. సాధక, ఆ ఇద్దరిని మరేదో బలమైన క్రూరముఖం పట్టినట్టున్నది, పరిగెత్తు అంటూ జయశీలుడు నది దిగువకేసి పరిగెత్తాడు. జయశీలుడు సిద్ధసాధకుడు అలా కొంత దూరం వెళ్లేసరికి వాళ్లకు భయాశ్చర్యాలు కలిగించే దృశ్యం ఒకటి కంటబడింది. నీటి ఒడ్డున ఉన్న ఒక మహావృక్షం కొమ్మ నుంచి ఒక గొర్ర పొటేలు, ఒక మరుగుజ్జు మనిషి వేళ్లాడుతున్నారు. చెట్టు కొమ్మలకు చాలా చిన్న చిన్న ఆకులున్నవి. ఇదేదో చాలా వింతగా ఉన్నది. కొమ్మ మీద ఎలాంటి ప్రాణి లేదు. పొట్టేలును మరుగుజ్జు మనిషిని పైకి లాగుతున్నదెవరు అన్నాడు జయశీలుడు. ఆ పని చేస్తున్నది అదృశ్యంగా ఉన్న ఏదో పిశాచి, నా శూలంతో దాని గుండెల్ని చీల్చబోతున్నాను అంటూ సిద్ధసాధకుడు కొమ్మ కిందికి పోయి శూలం ఎత్తబోయేంతలో మరొక చెట్టు కొమ్మ అతడికేసి వంగి భుజం పట్టుకున్నది. ఎవరో బలమైన మనిషి ఒకడు తన భుజం పట్టుకుని పైకి గుంజబోయినట్టు అనుమానం కలగ్గానే సిద్ధసాధకుడు ఎగిరి యువతలకి ఒక్క గంతు వేసి, జయశీల, జాగ్రత్త సుమా, ఇదేదో రాక్షస వృక్షం అన్నాడు. రాక్షస వృక్షమో పిశాచి వృక్షమో నాకు తెలియదు, కానీ ఇది అందుబాటులోకి వచ్చిన మనుషులను జంతువులను పట్టుకొని తినే చెట్టు మాత్రం అవును అంటూ జయశీలుడు ఒక్క ఎగురున పోయి కత్తితో మరుగుజ్జువాణ్ణి కొండగొర్రెను పట్టుకున్న చెట్టు కొమ్మను నరికాడు.
వెంటనే కొమ్మకు వేలాడుతున్న ఇద్దరూ దిగువనున్న నీళ్లలో పడ్డారు. జయశీలుడు సిద్ధసాధకుడు గబగబా పోయి నీటిలో పడిన మరుగుజ్జువాణ్ణి ఒడ్డుకు లాగారు. గొర్రపొటేలు గట్టుమీదకి ఎక్కి ఒంటికి పట్టిన నీటిని 1-2 సార్లు విదిలించుకుని తల ఎత్తి పెద్దగా అరిచింది. జయశీల, ఇది మామూలు కొండపొటేలు కాదు. దానికి సవారీ గుర్రానికి ఉన్నట్టు జీను కళ్ళము అన్నీ ఉన్నవి అన్నాడు సిద్ధసాధకుడు. అప్పటి వరకు చావు భయం, ఆ తర్వాత నీళ్ల మునకతో వడవడా వణికిపోతున్న మరుగుజ్జువాడు జయశీలుడు సిద్ధసాధకులకేసి కళ్ళు చికిలించి చూస్తూ, అయ్యా, తన సేనానాయకుడిని మనుషులను తినే చెట్టు నుంచి కాపాడినందుకు మా గడేకారి రాణి తమకు తప్పక మంచి బహుమానం ఇస్తుంది అన్నాడు. జయశీలుడు మరుగుజ్జువాడికేసి ఆశ్చర్యపోతూ చూసి, ఈ ప్రాంతాలను పాలిస్తూ ఒక రాణి, ఆ రాణికి సైనికులు, ఆ సైనికులకు నీబోటివాడు సేనానాయకుడు ఉన్నారన్నమాట. వింతగా ఉంది అన్నాడు. జయశీల, అన్నిటికన్నా వింత ఈ ప్రాణులను తినే చెట్టు. ఇలాంటి చెట్లు ఉన్నవని వినటమే తప్ప ఈనాటి వరకు చూడలేదు అంటూ సిద్ధసాధకుడు చెట్టు వెనక్కు వెళ్ళి గట్టిగా చప్పట్లు చెరుస్తూ, జయశీల, ఈ రాక్షసి చెట్టుది మామూలు ఆకలి కాదు, కుంభకర్ణుడి ఆకలి. ఇక్కడికొచ్చి చూడు, ఎన్ని జంతు మానవ కంకాళాలు పడి ఉన్నవో అన్నాడు. జయశీలుడు సిద్ధసాధకుడి దగ్గరకు పోయి దిగువన పల్లంలో పొదల మీద చెల్లాచెదరుగా పడి ఉన్న చాలా కంకాళాలను చూశాడు. అలా చూస్తూ అతడు చెట్టు కొమ్మల కిందికి వచ్చేసరికి దిగువగా ఉన్న కొమ్మ ఒకటి జుయ్యమంటూ వంగి అతన్ని పట్టుకోపోయింది. జయశీలుడు చప్పున దూరంగా పరిగెత్తిపోయి వింతపడుతూ చెట్టుకేసి చూడసాగాడు. మరుగుజ్జు సేనాని తన వాహనమైన కొండపొటేలును కళ్ళెం పట్టుకుని నడుపుతూ జయశీలుడు సిద్ధసాధకుల ముందుకు వచ్చి, అయ్యా, నన్ను ప్రాణపదం నుంచి కాపాడి గడేకారి జాతికి చాలా మేలు చేశారు. రండి, రాణిగారి దగ్గరికి వెళదాం అన్నాడు. ఆ మాటలకు సాధకుడు గట్టిగా విసుక్కొని, ప్రాణాలు తీస్తుందని ఎరిగి ఉన్న చెట్టు నుంచి నిన్ను నువ్వు కాపాడుకోలేని వాడివి ఒక సేనానాయకుడివేనా? మీ రాణి మాకేం బహుమానం ఇస్తుంది? బహుశా ఇన్ని చిలకడ దుంపలు, ఒక సోలెడు వెదురు బియ్యము, అంతేనా? ఇక నీ దారిన నువ్వు పో, మా దారిన మేము చూసుకుంటాం అన్నాడు. ఈ ఈసడింపుకు మరుగుజ్జు సేనాని ముఖం చిన్నబుచ్చుకుని ఏం చెయ్యటమా అని దిక్కులు చూసేంతలో చెట్ల చాటున పెద్ద కలకలం బయలుదేరింది. జయశీలుడు సాధకుడు ఆ ధ్వని వచ్చిన వైపుకు తలలు తిప్పారు. 2 కొండపొటేలను పూంచిన రథం మీద జింక చర్మాలు ధరించి కొంగ నెమలి ఈకలు కలిపి కుట్టిన కిరీటం పెట్టుకున్న ఒక స్త్రీ వాళ్లకేసి వచ్చింది. ఆ రథం వెనక పక్కన పొట్టేళ్లను ఎక్కి చేత బళ్ళాలను పట్టుకున్న చాలామంది మరుగుజ్జువాళ్లు ఉన్నారు. వాళ్లను చూస్తూనే మరుగుజ్జు సేనాని ముందుకు పోయి, మహారాణి అంటూ రథంలో ఉన్న మరుగుజ్జు స్త్రీకి వంగి నమస్కారం చేసి ఆమెకు జయశీలుణ్ణి సాధకుణ్ణి చూపుతూ, ఈ ఇద్దరూ నన్ను జీవభక్ష వృక్షం నుంచి కాపాడారు అని చెప్పాడు. మరుగుజ్జురాణి రథాన్ని జయశీల సిద్ధసాధకుల ముందు ఆపి, ఓ మహాకాయుల్లారా, రాత్రి నా కలలో కనిపించి మా గడేకారి జాతి శత్రువులందరినీ హతమార్చి మాకు శాశ్వత రక్షణ కల్పిస్తామని మాట ఇచ్చిన వాళ్ళు మీరే కదా అని అడిగింది. ఈ రాణి ఏదో పెద్ద గడుసుపిండంలాగుందే. జయశీల, మనం తగు జాగ్రత్తలో ఉండాలి అన్నాడు సాధకుడు మెల్లిగా జయశీలుడితో. మంచి మాట నేర్పరి, పాపం ఈ పుట్టి మనుషులకు ఎవరి నుంచి ప్రమాదం రానున్నదో, వీలైతే సాయం చేద్దాం అన్నాడు జయశీలుడు. ఆ మాటలకు సాధకుడు అయిష్టంగా ముఖం పెట్టి, జయశీల, మనం ఒక మహోన్నత కార్యం సాధించేందుకు బయలుదేరాం. ఆ సంగతే మరచి ఈ పిల్లి పెసరగింజలు ఏరే పనుల్లో పడ్డామంటే ఎందుకు కొరగాకుండా పోతాం అన్నాడు. సాధక, కనకాక్షరాజుగారి పిల్లల ప్రాణాల్లాంటివే ఈ మరుగుజ్జు మనుషుల ప్రాణాలు కూడా. వీళ్ళకి ఎవరి నుంచి ప్రమాదం రానున్నదో విని చేతనైతే సాయం చేయడం అన్ని విధాలా ధర్మం అనిపించుకుంటుంది అన్నాడు జయశీలుడు. జయశీలుడు మాట ముగించే లోపలే దాపులనున్న ఒక కొండగుట్ట మీద నుంచి భయం గొల్పే అరుపు వినిపించింది. జయశీలుడితో పాటు అందరూ అటుకేసి తలలు తిప్పి చూశారు. 10-12 అడుగుల ఎత్తున్న వికృతాకారం ఒకటి గుట్ట మీద నిలబడి ఉన్నది. అది 2 చేతులతో ఒక పెద్ద బండరాయిని ఎత్తి పట్టుకుని ఉన్నది. దాని నడుముకు కట్టిన ఇనుప గొలుసును ఒక చేత్తో పట్టుకుని 2వ చేతిలో కత్తి పట్టుకుని ఒక మనిషి నిలబడి ఉన్నాడు. ఆ వికృతాకారాన్ని చూస్తూనే మరుగుజ్జురాణితో పాటు ఆమె అనుచరులందరూ గడగడా వణికిపోసాగారు. అంతలో వికృతాకారం పక్కన నిలబడినవాడు కత్తితో దాన్ని వెన్ను మీద గీరాడు. వికృతాకారం రాయిని అలాగే పట్టుకొని అరుస్తూ అటూ ఇటూ గెంతసాగింది.
జయశీలుడు సిద్ధసాధకుడితో, సాధక, ఆ భయంకర జంతువును మచ్చిక చేసి ఆడిస్తున్నవాడు మరుగుజ్జు కాదు, మనలాంటివాడే. ఇది ఏ జాతి జంతువై ఉంటుంది అని మరుగుజ్జురాణితో, మహారాణి, మీకు శత్రువులన్నావే, వాళ్ళు ఆ కనబడే భయంకర జంతువు దాని వెంట ఉన్న మనిషేనా అని అడిగాడు. ఆ ప్రశ్నతో రాణి కాస్త స్థిమితపడి రథం దిగి జయశీల సిద్ధసాధకుల ముందుకు వచ్చి, మహాకాయుల్లారా, మా శత్రువులు కొండ అవతల ఉన్న మాలాంటి పొట్టిజాతి వాళ్లే. కానీ వాళ్ళు తాము యక్షజాతి నుంచి ఉద్భవించామని, మాకన్నా ఉన్నతులమని అహంకరించి మమ్మల్ని నాశనం చేయ చూస్తున్నారు అన్నది. అంత పెద్ద భయంకర ప్రాణిని మచ్చిక చేసిన వాళ్ళు మిమ్మల్ని ఏనాడో లొంగదీసుకుని ఉండవలసిందే అన్నాడు సిద్ధసాధకుడు. మహాకాయుల్లారా, ఆ భయంకర జంతువు నరవానరం. దానిచేత మా మీదికి రాళ్లు విసిరిస్తున్నవాడు మీలాంటి మనిషి. ఆ ఇద్దరూ 10-12 రోజుల క్రితమే మా శత్రువులతో వచ్చి చేరారు అన్నది మరుగుజ్జురాణి. రాణి మాట ముగించే లోపలే నరవానరం ప్రళయ భయంకరంగా అరిచి ఎత్తి పట్టుకుని ఉన్న బండరాయిని కొండ మీద నుంచి మరుగుజ్జు జాతి వాళ్ల మీదకేసి విసిరింది.